క్రికెటర్ రింకు సింగ్ ఆసియా కప్ 2025 టోర్నమెంటుతో టీమిండియాలో పునరాగమనం చేయనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో టీ20 సందర్భంగా జాతీయ జట్టు తరపున చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే రింకు త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కనున్నాడు అన్న విషయం తెలిసిందే. లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్తో జూన్ 8న అతని నిశ్చితార్థం జరిగింది. ఇక ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ 3 ఏళ్లుగా ఈ క్షణం కోసం వెయిట్ చేస్తున్నామంటూ రింకు ప్రియా క్యాప్షన్ ని జత చేశారు. దీనిని బట్టి తామిద్దరం చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే క్రికెటర్ అయిన రింకుకి ప్రియాతో పరిచయం ఎలా ఏర్పడింది, వీరి లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాలు ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ లవ్ స్టోరీ గురించి రింకు సింగ్ తాజాగా వెల్లడించారు. 2022లో కోవిడ్ టైంలో మా మధ్య ప్రేమ స్టార్ట్ అయింది. అప్పుడు ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. నాకున్న ఫ్యాన్ పేజీలో ప్రియా ఒక గ్రామంలో ప్రచారం చేస్తున్న ఫోటో కనబడింది. సాధారణంగా ప్రియా వాళ్ళ సోదరి ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీస్తారు. ఆవిడే వారి ఫోటోలు నా ఫ్యాన్ పేజీలో పెట్టమని అడిగినట్లున్నారు. ప్రియా ఫోటో చూడగానే నాకు నచ్చింది. నాకు తనే పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. ఆమెకు మెసేజ్ చేయాలని అనుకున్నాను, కానీ అలా చేయడం సరికాదని ఊరుకున్నాను. అయితే నా ఫోటోలు కొన్నింటికి ప్రియా లైక్ కొట్టింది. వెంటనే ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు మెసేజ్ చేశాను. అలా స్నేహం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. వారంలో కనీసం 2 రోజులు తప్పకుండా మాట్లాడుకునేవాళ్ళం. ముఖ్యంగా నా మ్యాచ్కు ముందు తనతో మాట్లాడేవాడిని. అలా 2022 నుంచి మా మధ్య ప్రేమ స్టార్ట్ అయింది అని రింకు తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. అదేవిధంగా తను ఎంపీ అయిన తర్వాత కూడా మా ప్రేమలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే మొదట్లో మాట్లాడుకునేందుకు ఎక్కువ టైం దొరికేది, కానీ తర్వాత తను నా కోసం కేటాయించే టైం తగ్గిపోయిందని, రింకు సింగ్ తనకు కాబోయే భార్య ప్రజాప్రతినిధిగా విధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చాడు.